చెప్పాను, కమలాపురం చెప్పాను. జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్కి ఇచ్చినట్టున్నారు గుద్దాలని చెప్పని. వీళ్ళు తప్పితే ఈ లైన్లో ఉన్నోళ్ళు, పులివెందుల్లో ఉన్నోడు ఎవడున్నాడు? ఎంతమంది ఉన్నారు? మహిళలు అసలు లేరు, ఎక్కడ కనపడ లైన్లో. వీళ్ళు చూడండి, ఉదయం 8 గంటలకి, అంటే 8 to 9 మధ్యలో, లేదా 8ంటికి తీశారు. 7 to 8, 7ంటికి స్టార్ట్ అయినట్టుంది. 7 to 8 మగోళ్ళు 675 మంది వేశారంట, ఆడోళ్ళు 170 మంది వేశారంట. 8 to 9 1030 మంది, 35 మంది మగోళ్ళు, 342 మంది ఆడవాళ్ళు. 9 to 10 701 మంది మగవాళ్ళు, 490 మంది ఆడవాళ్ళు. 10 to 11 674 మగోళ్ళు, 716 ఆడోళ్ళు. చూడండి ఒకసారి, మగోళ్ళ కంటే కూడా ఆడోళ్ళు ఓటింగ్ ఎక్కువ వచ్చేసింది. 10 to 11 11 to 12 515 మగోళ్ళు, 543 ఆడవాళ్ళు. మధ్యాహ్నం 12 to 1 గంట 397 మగోళ్ళు, 342 ఆడవాళ్ళు. 1 to 2 157 మాత్రమే మగోళ్ళు, 320. అంటే బృహన్నలు వచ్చేసారు మొత్తం. జంబలమడుగులోంచి, కమలాపురం నుంచి, పొద్దుటూరు నుంచి ఎవరైతే బృహన్నలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆడవాళ్ళు ఓట్లు లైన్ వేసేసారు. లైన్లో ఆడవాళ్ళు కనపడరు, పోలింగ్లో ఆడవాళ్ళు కనపడరు, ఓటేసేప్పుడు ఆడవాళ్ళు ఫోటోలకు కనపడరు. బారులు తీరు ఉండాలి కదా, ధర్మం చెప్పండి. ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో? ఇవాళ మధ్యాహ్నం 2 to 3 123 మంది మాత్రమే మగవాళ్ళు, 318 మంది ఆడవాళ్ళు. 3 to 4 100 మంది మగవాళ్ళు, 251 మంది ఆడవాళ్ళు. సాయంత్రం 4 to 5 42 మంది మగవాళ్ళు, 95 మంది ఆడవాళ్ళు. 6ంటికి విచిత్రం, 5 to 6 పులివెందుల మండలం మొత్తం ఒక్క మగోడు కూడా లైన్లో లేడు, ఓటేయలేదు. 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారండి. మండలం మొత్తం 97 మంది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే, కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5 to 6 ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా, సిగ్గు శరం వదిలేసి. బరి తెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు, పట్టపగలు బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4419 మంది మగోళ్ళు ఓటేస్తే 3684 మంది ఆడోళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా? దాగా దేశంలో దొంగలు పడ్డారు ఎన్నకంటే సినిమా వస్తే, దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా? అంటే గ్లాసు వాళ్ళకి దొంగోట్లు వేయడం రాదా? మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్న్అవుట్ మొత్తం, పోల్ టర్న్అవుట్ ఇదంతా, మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. రెండు 2024 మాయేపుడిని మీయే పని చేయలే,
అట్లాగే పనిచేస్తారు. అది టర్నౌట్. ఇది ఇట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు, రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి పెద్ద డిఐజీ గారు ఒక ఆయన ఉన్నాడు. టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు, పైనుంచి ఆయన అందించాడు. ఆయన అడుగుతున్నా, మేము పత్యాపారమే చేస్తున్నాం, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి, పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ మాకు కనబడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన, అట్లా ఆయనకి నల్ల కళ్ళతోటి పెట్టేశాడు.